Today we are discussing about why demand curve slopes downward from left to right. Why does a demand curve have a negative slope? డిమాండ్ కర్వ్ ఎందుకు లెఫ్ట్ నుంచి రైట్కి స్లోప్ అయి ఉంటుంది? డిమాండ్ కర్వ్ ఎందుకు నెగటివ్ స్లోప్లో ఉంటుంది? డిమాండ్ కర్వ్ వచ్చి స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్కి కొన్ని రీజన్స్ ఉన్నాయి. లా ఆఫ్ డిమాండ్ అంటే అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్, వెన్ ప్రైస్ రైజెస్ డిమాండ్ ఫాల్స్, when price falls demand rises. There is a inverse relationship between price and demand. So the demand curve slopes downward from left to right because inverse relationship between price and demand. The demand curve slope has a negative slope. అసలు ఎందుకు లా ఆఫ్ డిమాండ్ అంటే అదర్ థింగ్స్ కాన్స్టెంట్గా ఉండి ప్రైస్లో కానీ ఇన్కంలో కానీ ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీస్లో చేంజెస్ రాకుండా ఉంటే ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ ఫాల్ అవుద్ది, ప్రైస్ ఫాల్ అయితే డిమాండ్ రైజ్ అవుద్ది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ వచ్చి స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది, నెగటివ్ స్లోప్లో కలిగి ఉంటుంది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. Reason for the slope of the demand curve. Old buyers and new buyers. Old buyers. When the price of a commodity falls, old buyers induced to purchase more commodities. When the price of commodity falls, the real income of the consumer rises. For this income, old buyers purchase more commodities, so the demand for commodity increases. కాబట్టి ఓల్డ్ బయర్స్ ప్రైస్ కానీ ఫాల్ అయితే ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. ఒక కమాడిటీ ప్రైస్ 200 రూపీస్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ ఉంది. సర్ఫ్ ఎక్సెల్ ప్రైస్ రేట్ వచ్చేసి లిక్విడ్ 200 రూపీస్ నుంచి 100 రూపీస్కి ఫాల్ అయింది. అప్పుడు ప్రైస్ 50% తగ్గింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ ఎక్స్ట్రా కొంటారు. ఎందుకు? 200 రూపీస్ ప్యాకెట్ 100 రూపీస్కే లభించింది కాబట్టి 100 రూపీస్కి సర్ప్లస్ ఏర్పడుద్ది. దీన్ని రియల్ ఇన్కమ్ అంటారు. ప్రైస్ తగ్గిన దాని వల్ల ఇన్కంలో సర్ప్లస్ ఏర్పడింది కాబట్టి ఇది రియల్ ఇన్కమ్ అంటారు. దీనివల్ల కన్జ్యూమర్ వచ్చి ఎక్స్ట్రాగా ఇంకో ప్యాకెట్ పర్చేజ్ చేస్తాడు. ఇంతకుముందు ఒక ప్యాకెట్ పర్చేజ్ చేసేవాడు ఇప్పుడు ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నాడు. డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. ప్రైస్ ఫాల్ అయింది, డిమాండ్ రైజ్ అయింది. అందుకని ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. అదేవిధంగా ఆశీర్వాద్ ఆటా ఉంది. ఆశీర్వాద్ ఆటా కేజీ వచ్చి 70 రూపీస్, 1+1 ఆఫర్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ వీడియో తెలుస్తుంది, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఫస్ట్ వీడియో తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, 35 రూపీస్ మిగిలద్ది. దీన్ని రియల్ ఇన్కమ్ అంటారు. దీంతో ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రాగా ఉంటారు. అప్పుడు ప్రతి ఒక్కరు అలా ఎక్కువగా కొంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఫాల్ అయింది, డిమాండ్ రైజ్ అయింది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. కానీ న్యూ బయర్స్ న్యూ బయర్స్ మీన్స్ when the price is high, the consumers who are not purchased at higher prices is called new buyers. ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు కొనలేకపోయిన వాడు న్యూ బయర్స్ అంటారు. And the price falls, new buyers also purchase the quantity of a commodity. So the demand for the commodity rises. When the price falls, it is attract the new buyers. So new buyers also purchase more commodities.
So the demand for commodity increases and price fall, demand for commodity also increases. There is a inverse relationship between price and demand. So the demand curve slopes downward from left to right. ఒక కమాడిటీ ప్రైస్ తగ్గినప్పుడు ఎక్కువ ప్రైస్లో కొనలేని వాళ్ళు లోయర్ ప్రైస్లో కొంటారు, వాళ్ళని న్యూ కన్జ్యూమర్స్ అంటారు. కమాడిటీ ప్రైస్ తగ్గినప్పుడు అట్రాక్ట్ అవుతారు వాళ్ళు, ఇంతకుముందు కొనలేదు కదా అని ఇప్పుడు ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. న్యూ బయర్స్ ఎక్కువగా పర్చేజ్ చేశారు కాబట్టి ప్రైస్ ఫాల్ అయినప్పుడు డిమాండ్ అనేది రీజ్ అవుతుంది. ప్రైస్ ఫాల్ అయింది, డిమాండ్ రీజ్ అయింది, రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. అందులో డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్. Income effect. When the price falls, the real income of the consumer increases. It is able to the consumer to purchase more commodity. ఒక కమాడిటీ యొక్క ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు కన్జ్యూమర్ ఇంతకుముందు కన్జ్యూమర్ యొక్క రియల్ ఇన్కంలో సర్ప్లస్ ఏర్పడుతుంది. ఈ రియల్ ఇన్కంతో ఇంతకుముందు కంటే ఆయన ఎక్కువగా పర్చేజ్ చేస్తాడు కాబట్టి ప్రైస్ తగ్గింది, రియల్ ఇన్కంలో సర్ప్లస్ ఏర్పడింది, దీన్ని ఇంకా ఎక్కువగా పర్చేజ్ చేశాడు, దీనివల్ల కమాడిటీ డిమాండ్ పెరిగింది, ప్రైస్ తగ్గింది, కమాడిటీ డిమాండ్ పెరిగింది. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బికాస్ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ ఇంట్లో యాపిల్ ప్రైస్ 30 రూపీస్ ఉంది, 1 పీస్ పర్చేజ్ చేశాడు. యాపిల్ ప్రైస్ 30 రూపీస్కి 15 రూపీస్కి ఫాల్ అయింది, అతని 15 రూపీస్ సర్ప్లస్ ఏర్పడింది. ఈ సర్ప్లస్ని రియల్ ఇన్కమ్ అంటారు. దీనివల్ల ఇంక ఎక్స్ట్రా ఇంకో కమోడిటీని పర్చేజ్ చేస్తాడు. అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ట్రా పర్చేజ్ చేస్తే కమోడిటీకి డిమాండ్ అనేది రేజ్ అవుతుంది. ప్రైస్ తగ్గింది, రియల్ ఇన్కంలో సర్ప్లస్ ఏర్పడింది, కన్జ్యూమర్ ఎక్స్ట్రాగా పర్చేజ్ చేశాడు, డిమాండ్ కూడా రైజ్ అయింది. ప్రైస్ తగ్గింది, డిమాండ్ రైజ్ అయింది. ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా చెప్పచ్చు. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. సబ్స్టిట్యూట్స్ అంటే కాఫీ టీ ఆర్ substitutes. Pepsi and Thumbs Up are known as substitutes commodities. When the price of one commodity in the substitute for raises, the demand for other commodity raises. In case of substitutes, that is Pepsi and Thumbs Up, when the price of one commodity raises, the people purchase more on the another commodity. So, the demand for another commodity raises. The demand for first commodity falls. So, it is called substitution effect. Coffee ni tea ni substitutes antaru. Thumbs Up Pepsi ni Thumbs Up antaru. Thumbs Up Pepsiలో ఒక కమాడిటీ యొక్క ప్రైస్ పెరిగితే వేరే కమాడిటీని పర్చేజ్ చేస్తారు, ఆల్టర్నేటివ్ కమాడిటీ. ఆ కమాడిటీకి డిమాండ్ రైజ్ అవుతుంది. చూడండి ఇక్కడ పెప్సీ ప్రైస్ 50 రూపీస్ ఉంది, థమ్స్ అప్ బాటిల్ 50 రూపీస్ ఉంది. పెప్సీ ప్రైస్ వచ్చి 50 నుంచి 70 రూపీస్కి రైజ్ అయింది. పెప్సీని 100 మెంబర్స్ తాగేవాళ్ళు, థమ్స్ అప్ని కూడా 100 మెంబర్స్ తాగేవాళ్ళు. ఎప్పుడైతే పెప్సీ ప్రైస్ రైజ్ అయిందో సగం మంది 50 మెంబర్స్ థమ్స్ అప్ తాగారు. థమ్స్ అప్కి డిమాండ్ పెరిగింది, ఎందుకంటే ఇట్ బికమ్ చీపర్, రిలేటివ్లీ చీపర్ దెన్ ద పెప్సీ. పెప్సీతో పోల్చుకుంటే థమ్స్ అప్ చీప్ అవుతుంది, అందుకని థమ్స్ అప్ని ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. కాబట్టి సబ్స్టిట్యూట్స్లో ఒక కమాడిటీ ప్రైస్ పెరిగితే వేరే కమాడిటీకి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. థమ్స్ అప్ యొక్క ప్రైస్ 50 రూపీస్ ఉంది,
పెప్సీ యొక్క ప్రైస్ 50 రూపీస్ ఉంది, థమ్స్అప్ యొక్క ప్రైస్ 50 రూపీస్ ఉంది. పెప్సీ యొక్క ప్రైస్ 70 రూపీస్ ఇంక్రీజ్ అయింది, థమ్స్అప్ ప్రైస్ మాత్రం ఇట్లే 50 రూపీస్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి పెప్సీతో పోలిస్తే థమ్స్అప్ చీప్ అవుతుంది, రిలేటివ్లీ చీపర్ దాన్ పెప్సీ. సో our members induced to purchase thumbs up. So the demand for thumbs up increases, demand for Pepsi falls. So when the price of Pepsi rises, the demand for Pepsi falls. There is inverse relationship between price and demand. So the demand goes slopes downward from left to right. It has a negative slope. కాబట్టి ఎప్పుడైతే థమ్స్ అప్ తాగారో పెప్సీకి డిమాండ్ తగ్గిపోతుంది, పెప్సీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, పెప్సీకి డిమాండ్ ఫాల్ అయింది. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది పెప్సీ ప్రైస్కి పెప్సీ డిమాండ్కి. అందువల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పచ్చు. మల్టిపుల్ యూజెస్ ఆఫ్ ఏ కమోడిటీ. సమ్ కమోడిటీస్ హ్యావ్ ఏ మల్టిపుల్ యూజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, మిల్క్. కొన్ని కమోడిటీస్కి అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, వాటికి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఉంది, అండ్ ద ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 10 rupees. The people use only necessary purposes, and the price falls. Electricity price falls. The people uses it less purposes also. The demand for electricity increases. Electricity price యూనిట్ 10 rupees ఉన్నప్పుడు కేవలము లైట్ పర్పస్ కొరకు మాత్రమే యూజ్ చేస్తారు. ఒకవేళ 5 rupees ఇంకా తగ్గించారంటే వాళ్ళు ఇంట్లో నీళ్లు కాచుకుంటారు, కూరలు చేసుకుంటారు, అదేవిధంగా అన్నం వండుకుంటారు, అన్ని పర్పస్కి యూజ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ యూనిట్ ప్రైస్ ఫాల్ అయింది, ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి డిమాండ్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి మల్టీపర్పస్ ఉన్నందువల్ల కమోడిటీ డిమాండ్ రేజ్ అయింది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ప్రైస్ ఫాల్ అయింది, మల్టిపుల్ యూజెస్ వల్ల డిఫరెంట్ యూజెస్ వల్ల డిమాండ్ రైజ్ అయింది. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా చెప్పచ్చు. అది గ్యాస్ ఉంది, గ్యాస్ యొక్క ప్రైస్ రైజ్ అయితే కేవలము వంట పనికి మాత్రమే వాడతారు, కుకింగ్ పర్పస్కి వాడతారు. గ్యాస్ యొక్క ప్రైస్ తగ్గిందనుకో, సిలిండర్ 1000 రూపాయలు కూడా 300కి వచ్చిందనుకో నీళ్ళు పెట్టుకుంటారు, ఇంకా ఇతర లెస్ పర్పస్కి కూడా యూజ్ చేస్తారు. కాబట్టి డిమాండ్ రైజ్ అవుతుంది. మిల్క్ కూడా అంతే, మిల్క్ యొక్క ప్రైస్ పెరిగితే చిల్లర కొరకు మాత్రమే వాడతారు, మిల్క్ ప్రైసెస్ ఫాల్ అయితే అందరూ బలం కొరకు ఎక్కువ మంది తాగుతారు, డిమాండ్ రైజ్ అవుతుంది. కాబట్టి ప్రైస్కి డిమాండ్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ వల్ల డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా చెప్పచ్చు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీలో మార్జినల్ యూటిలిటీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. సో డిమాండ్ కర్వ్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ కర్వ్ slopes downward from left to right. Similarly, demand curve also slopes downward from left to right. According to the law of diminishing marginal utility, the consumer uses more and more units of the commodity. The additional utility diminishes. So the consumer pays lesser price to the additional units. Law of diminishing marginal utility law. మార్జినల్ యూటిలిటీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ ఆధారంగానే లా ఆఫ్ డిమాండ్ యొక్క డిమాండ్ కర్వ్ కూడా స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ప్రకారం కన్జ్యూమర్ అడిషనల్ యూటిలిటీని యూజ్ చేసే కొద్దీ అడిషనల్ యూటిలిటీ వల్ల వచ్చే యూటిలిటీ తగ్గిపోతుంది. ఎక్స్ట్రాగా కమోడిటీస్ యూజ్ చేశాడు, యూటిలిటీ డిమినిష్ అయింది. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. అందుకనే అడిషనల్ యూనిట్స్కి ఆయన తక్కువ ప్రైస్ పే చేస్తాడు,
అదేవిధంగా ప్రైస్ ఫాల్ అయితే డిమాండ్ రీజ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. అందుకని డిమాండ్ కర్ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బేస్డ్ ఆన్ ద మార్జినల్ యూటిలిటీ కర్వ్.